హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే తెలంగాణ ఈసెట్ రిజల్ట్స్ వచ్చాయో ఫ్రెండ్స్, అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా అదే విధంగా అయిపోయింది. కౌన్సిలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ 2 days బ్యాక్. తర్వాత కొంతమందికి ఫీజు అనేది ఎక్కువగా చూపిస్తుంది అనడంతో మళ్ళీ వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సీట్ కన్ఫర్మేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా tgeset.nic.in అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ చేసే ముందు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత ఇచ్చిన 6 digits 8 digits కోడ్ ఏదైతే ఉందో లాగిన్ ఐడి, ఆ లాగిన్ ఐడి ఉంచుకోండి. అదేవిధంగా మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో మీరు జనరేట్ చేసిన పాస్వర్డ్ దాన్ని అయితే మీరు దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇందులో ఎంటర్ అయితే చేయాల్సి అనమాట. సో ఫస్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పైన ఇక్కడ 3 lines అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 3 lines పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో నేను చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ ప్లేస్లో మీ లాగిన్ ఐడి అయితే ఇవ్వండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇచ్చిన ఐడి ఏదైతే ఉందో ఐడిని ఇక్కడ ఇచ్చిన తర్వాత కింద మీ ఈసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో క్యాప్చా ఏదైతే కనిపిస్తుందో ఈ క్యాప్చాని ఈ ప్లేస్లో పైన ప్లేస్లో ఎంటర్ చేసి కింద సైన్ ఇన్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్ అయితే అవుతుంది, ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ లాగిన్ అని ఒక బటన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే చెక్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మన కాలేజ్ నేమ్ చూపించి ఇక్కడ ద టోటల్ టు బి పెయిడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ 5100 అవుతుంది. సో కాలేజ్ ఫీజు అనేది 1,30,000 అండ్ ఓన్లీ ఇప్పుడు సీట్ కన్ఫర్మేషన్ కోసం 5,000 ప్లస్ 100 రూపీస్ గ్రీన్ ఫండ్, తెలంగాణ గ్రీన్ ఫండ్ అయితే పే చేయాలి. సో టోటల్ 5,000 ఓన్లీ సీట్ కన్ఫర్మేషన్ కోసం అండ్ 100 రూపీస్ గ్రీన్ ఫండ్ కోసం అయితే పే చేయాలి. అదేవిధంగా ముఖ్య గమనిక ఫ్రెండ్స్, ఎవరైతే సీట్ కన్ఫర్మేషన్ కోసం ఎవరైతే అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. మీ కార్డుతో ఆర్ మీ బ్యాంక్ అకౌంట్స్తో మాత్రమే పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒకవేళ ఎస్సీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్యూషన్ ఫీజు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది పే ట్యూషన్ ఫీజు అని, దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అయితే అయిపోతాము. ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేమెంట్ ఎంత అయితే ఉందో మీ పేమెంట్ అయితే కనిపిస్తుంది. తర్వాత నెట్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా నెట్ బ్యాంకింగ్తో కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. నా సజెషన్ ఏంటి అంటే డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయమని నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ పేమెంట్ చేసే ముందు మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ని దగ్గర అయితే ఉంచుకోండి. ఫస్ట్ ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కార్డు పైన ఎక్స్పైరీ డేట్ అండ్ మంత్ అయితే ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసి కార్డు వెనకాల CVV కోడ్ అయితే ఉంటుంది. ఒకవేళ క్రెడిట్ కార్డ్ అయితే CVC కోడ్ అని ఉంటుంది. ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ ఎవరైతే ఉన్నారో కార్డు హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి కింద మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది. మీ పేమెంట్ ఎంతైతే ఉంటుందో మేక్ పేమెంట్ అని మీ అమౌంట్ అయితే కనిపిస్తుంది. తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అమౌంట్ అండ్ ఈ విధంగా ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు వచ్చిన కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ అని కనిపిస్తుంది. తర్వాత ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, రెస్పాన్స్ సేవ్డ్ అని వస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. కింద లాగిన్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని క్లిక్ చేయండి. అట్లా వచ్చిన తర్వాత కైండ్లీ రీలాగిన్ అని వస్తుంది. మళ్ళీ సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఇంటర్ఫేస్కి వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కింద సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. పైకి స్క్రోల్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫీ స్టేటస్ అని కనిపించి ఎస్ అని వస్తుంది. ఫీ టు బి పెయిడ్ అని చెప్పేసి ఆల్రెడీ పెయిడ్ అమౌంట్ ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాలెన్సింగ్ ఫీజు ఏమైనా ఉంటే సైడ్కి అయితే కనిపిస్తుంది. ఈ స్టెప్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రెండ్స్, ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సర్కిల్ అయితే చేసి చూపిస్తున్నాను, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ జాయినింగ్ ఆర్డర్ అయితే మీకు వస్తుంది. తర్వాత ఆర్ యూ యాక్సెప్టింగ్ ద ఆఫర్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి.
తర్వాత ఇక్కడ యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అని ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ కనిపిస్తుంది, అదేవిధంగా మీకు వచ్చిన ర్యాంకు, మీ ఫాదర్ నేము, మీ హాల్ టికెట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. దీన్ని ప్రింట్ అయితే తీసి ఉంచుకోండి ఫ్రెండ్స్. దీన్ని పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసి ఉంచుకోండి. తర్వాత బ్యాక్ అయితే రావాలి. ఇంటర్ఫేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీ పేమెంట్ ట్రాన్సాక్షన్ క్లియర్గా అయితే వస్తాయి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఈ వ్యూ జాయినింగ్ రిపోర్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా జాయినింగ్ రిపోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ ఫీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే వస్తాయి. దీని అయితే రెడీగా అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫైనల్ స్టెప్ లాగౌట్ స్టెప్ ఫ్రెండ్స్. అన్ని ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కింద లాగౌట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్ నుంచి క్లియర్గా లాగౌట్ అయితే అయిపోతారు. ఇప్పుడు మాత్రమే మీరు అంతా సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. ఒకవేళ మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేయకపోతే మీకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఫీ పేమెంట్ అయిపోతుంది, బట్ యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేయకపోతే మీకు అడ్మిషన్ నెంబర్ అయితే రాదు, మీ కాలేజీలో సీట్ అనేది కన్ఫర్మ్ అయితే కాదు. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.